క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో స్వరాజ్కి స్తోత్రం. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఇప్పుడు చక్కటి పాటలు సిస్టర్స్ పాడారు, చక్కటి ఆరాధన దైవజనులు చేశారు, చక్కటి ఆత్మీయ నడిపింపు అధ్యక్షులు వారు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులందరూ చక్కగా ప్రభుని ఆత్మతో శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. మరోసారి ఆ మహాదేవునికి మహిమ, ఘనత, మహాత్యము, ప్రభావం కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. మరి ప్రొద్దుటూరు ఫెలోషిప్ పాస్టర్స్ అయిన మనకు ఇటు ఏక మనస్సును, ఏక హృదయాన్ని, మరి ఏకాత్మనిచ్చి ప్రభు ఈ రీతిగా ఈ శుభదినంలో మనమందరం కుటుంబాలతో చేరి ప్రభుని స్తుతించడం ఎంతైనా దేవునికి మహిమ, మనందరికీ ఆశీర్వాదం. ఆమేన్. ప్రభు పేరిట ప్రియులారా, మరి మరోసారి ప్రేమతో ఈ యొక్క వర్తమానం దైవ సందేశానికి, ఈ యొక్క సహవాసానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఒకసారి మీ పక్క వారితో హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి. ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పుకోండి. ఎందుకంటే క్రిస్మస్ శుభ సందర్భంగా మనం అందరం చేరుకున్నాం కదా. ఒక్కసారి సంతోషం ప్రియులారా, చాలా సంతోషం. ప్రభు మరి ఏ వాక్యం చెప్పాలి నాయన అని దేవుని సన్నిధిలో నేను గడుపుతుండగా ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటయ్యా అంటే, క్రిస్మస్ శుభదినాలు దైవజనుల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి యొక్క సంఘ సహవాసం కొరకు ప్రియులరా ఇచ్చిన మరి వర్తమానం ఏంటయ్యా అంటే, ప్రియులరా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో 15వ వచనాన్ని ఈ యొక్క దైవ సేవకుల వర్తమానంగా ప్రభువు మరి నాకు ఇవ్వటం జరిగింది. ప్రియులారా, అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, చెప్ప సఖ్యము కాని దేవుని వరమును గురించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. వర్తమానంలోకి వెళ్ళకముందు అధ్యక్ష పదవి మరి అలంకరించగా నడిపిస్తున్న దైవజనులు కృపకుమారయ్య గారికి మన యొక్క హృదయపూర్వక వందన. క్రైస్తవ వచ్చిన దైవజనులందరి కుటుంబ సమేతంగా వచ్చిన దైవజనులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ మాటలో మనం చూసినట్లయితే చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ క్రిస్మస్ శుభదినంలో, ఈ డిసెంబర్ మాసం అంతటా ఈ శుభదినాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటారు. తల్లిదండ్రులు బిడ్డలకు బహుమానాలు ఇస్తారు. బిడ్డలు ప్రియులరా తల్లిదండ్రులకు బహుమానాలు ఇస్తారు. ప్రియులారా, ప్రియ దేవుని దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, పరమతండ్రైన దేవుడు ప్రియులరా మనలను ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి, ప్రియులరా దేవుని బిడ్డలను ప్రేమించి ఆయన ఏమిచ్చాడయ్యా అంటే, తన అద్వితీయ కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, ఏకైక కుమారుని ప్రియులరా మనకు ఒక చెప్ప సఖ్యము కాని వరముగా, ఒక బహుమానముగా ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులిచ్చే ప్రతి బహుమానానికి వెలకట్టగలం, విలువ ఉన్నది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుకి విలువ ఉన్నది. ప్రియులారా, దేవుడిచ్చే ఈ బహుమానం అమూల్యం, అమోఘం, అనంతం. ఎందుకంటే ప్రియులారా, దేవుడే నరుడై, మనుష్య కుమారుడై, ప్రియులారా ఆ దేవాది దేవుడే నరుడై రక్తమాంసాలు ధరించి ఈ లోకములో శరీరధారిగా వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చెప్ప సఖ్యము కాని దేవుని వరమును గురించి దేవునికి స్తోత్రం అంటున్నాడు దైవజనుడైన పౌలు. ప్రియులారా, ఈ దినాన మరి పాస్ట్ ఫెలోషిప్ కమిటీ వారు చక్కగా ఈ పాస్ట్ ఫెలోషిప్ అంతా చాలా ఆధ్యాత్మికంగా
దేవుని చిత్తానుసారంగా నడిపిస్తున్నారు. దైవ జనాంగమంతా దేవుని సేవలో, దేవుని చిత్తములో ప్రియంగా విశ్వాసంలో ఎదుగుతూ దైవ చిత్తం చేస్తూ దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియంగా ఈ చెప్పసఖ్యము కాని క్రీస్తుని గురించి 2 చోట్ల ప్రత్యేకంగా బైబిల్లో చెప్పసఖ్యము కానిది అనే మాట 2 చోట్ల రాయబడింది. మొదటిగా దైవజనుడైన పౌలు మాట వాడారు. రెండవదిగా న్యాయాధిపతులు 11వ అధ్యాయం 18వ వచనంలో మనోహ వాడాడు తన భార్యతో. ఏమనంటే చెప్పసఖ్యము కానిది అంటూ ఆ యొక్క దేవదూత, పరలోకము నుండి వచ్చిన ఆ మహాదూత, ప్రియగా మనోహ నీ పేరేంటి అని దేవుని యొక్క నుండి పరలోకము వచ్చిన ఆ దూతను నీ పేరేమని అడిగినప్పుడు ఆ దూత అంటున్నాడు, నా పేరు చెప్పసఖ్యము కానిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ చెప్పసఖ్యము కాని పేరు ఎవరిది అంటే ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే మనోహ భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు బలి అర్పించారు. ఆ బలి మండుతుండగా అగ్నిలో నుండి ఆ దూత పరలోకానికి కొనుక్కోబడ్డాడు. ఈ దూత ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. పాత నిబంధన కాలంలో యెహోవా దూతగా అనేక పర్యాయాలు ప్రత్యక్షమైనటువంటి ఈ యెహోవా దూత ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు. ఆయన అంటున్నాడు కదా ప్రియగా చెప్పసఖ్యము కానిది నా పేరు అంటున్నాడు. ఈ పేరు ప్రియగా మన పితరుడైన అబ్రహాముకు తెలియదు, మోషేకు తెలియదు, ప్రియగా అభిషక్తులైన ఎలీషాలకు తెలియదు. అయితే మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినప్పుడు మత్తయి శుభవార్త 1:21 వచనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ గాబ్రియేలు దూత ద్వారా ఆ పేరు బయలుపరచబడింది. ఏంటి ఆ పేరు అంటే గాబ్రియేలు దూత అంటుంది ఆ కన్యని మరియతో, మరియానికి శుభం, ఇదిగో సర్వలోక రక్షకుడు దైవ కుమారుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు. ఆయన సర్వమానవారి పాపమును తీసివేయును, పాపము నుండి విడిపించును, రక్షించును, ఆయనకి యేసును పేరు పెట్టుదురు అంటున్నాడు గాబ్రియేలు దూత. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అనాది కాలం నుండి ఈ భూమి ఆకాశములు సృష్టింపబడక ముందు నుండి ప్రియులారా దేవుని హృదయంలో ఒక పేరు ఉన్నది. ఏంటయ్యా పేరంటే యేసు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు దేవుడే రక్షకుడుగా ఈ లోకానికి రావాలని ప్రియులారా దేవుడే నుండి చెప్పసఖ్యము కాని వారుగా చెప్పసఖ్యము కాని నామమైన యేసు నామాన్ని ధరించి ఈ లోకానికి రావాలని అనాది కాలంలోనే దేవుడు తన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చెప్పున యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ప్రియులారా ఆ చెప్పసఖ్యము కాని నామమైన ఆ యేసు నామాన్ని మనందరికీ అనుగ్రహించాడు ఆ ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పసఖ్యము కాని వారు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. చెప్పసఖ్యము కాని నామము యేసు నామం. ఎందుకంటే యేసు నామం చెప్తే పరలోకం సంతోషిస్తుంది, పాతాళం గజగజ వణుకుతుంది, భూలోకంలో భక్తులు సంతోషంతో ఆనందంతో కర్తవ్యం చేస్తారు, ఆర్భాటముతో ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియమైన మరి ఈ చెప్పసఖ్యము కాని నామం యేసు నామం. అందుకే ఆ లేఖనంలో రాయబడింది కదా, రక్షకుడుగా యేసుగా వచ్చిన యేసు గురించి అక్కడ రాయబడింది. ఇమ్మానుయేలు ఆయనకి ఇమ్మానుయేలుగా పిల్లగా రక్షకుడిగా వచ్చాడు. మన పాపాన్ని తీసివేశాడు, మన శాపాన్ని తొలగించాడు, మన రోగాలను శుద్ధి చేశాడు, మన బ్రతుకులను పావనం చేశాడు, మన జీవితానికి అర్థం పరమార్థం చేకూర్చాడు ప్రభు. అంత మాత్రమే కాదు కానీ మనకు ఇమ్మానుయేలుగా దేవుడే నరుడిగా వచ్చి మనకు తోడుగా నీడగా మనతో ఉండి పిల్లగా నడిపించే ఇమ్మానుయేలు అయి ఉన్నాడు ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన పిల్లగా
మరి కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడండి. కీర్తనాకారుడు ఒక వరం అడిగాడు ప్రియులారా. ఏంటి ఆ వరం అంటే కీర్తన 27:4 అడిగాడు ఒక వరం. ప్రభువా, నా జీవిత కాలం అంతటా నీ మందిరములో నీ ప్రసన్నత నేను చూస్తూ నీ వాక్యము ధ్యానించే వరము నాకు ప్రసాదించు నాయన అని చెప్పి ప్రియులారా దేవుని సన్నిధిలో దావీదు ఒక వరం అడిగాడు. అవును ప్రియులారా, దావీదు చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు ప్రియులారా. అందుకే ఆలకించిన దేవుడు, ఆ ప్రార్థన అంగీకరించిన దేవుడు ప్రియులారా మత్తయి సువార్త 1:1లో దావీదు కుమారుడిగా, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తుగా ఈ లోకములో అవతరించి ప్రియులారా తన శిలువ రక్తము చేత, కల్వరి రక్తము చేత, తన అమూల్య వాక్యము చేత మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని ఏం చేశాడయ్యా అంటే మనల్ని తన ఆలయముగా చేసుకున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు తన జీవిత కాలం అంతా దేవుని మందిరములో నివసించే భాగ్యం ఇచ్చాడు. ప్రియులారా క్రొత్త నిబంధనలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కుమారుడైనటువంటి సంతానమైనటువంటి బిడ్డలైనటువంటి మనలను ప్రియులారా ఆయన ప్రసన్నతతో, పరలోక ప్రసన్నతతో, దైవిక ప్రసన్నతతో నింపబడినటువంటి మందిరముగా, ఆలయముగా మార్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా మనలను దావీదు ఎక్కువ మాట అంటాడు. ఎందుకంటే కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ నేను క్లుప్తంగా మామూలు చెప్పేస్తాను ప్రశ్న లేకుండా. సమయం కొంచెం కనుక సమయం గంటల దాకా ప్రసంగం చేయొచ్చు. సమయం కొంచెమే కనుక మరి నేను త్వరగా చెప్తున్నాను. ప్రియులారా గమనించండి, దావీదు దేవుని సన్నిధిలో మరొక మాట అంటాడు. ప్రభా, నీ ఉపదేశమే నాకు వరం అంటాడు. ప్రియులారా దేవుని ఉపదేశమే వరం అంటున్నాడు దావీదు. ప్రియులారా ఆ ఉపదేశమైనటువంటి దేవుని ఉపదేశమైనటువంటి వాక్యమైన క్రీస్తే యోహాను 1:1 ప్రకారం 14 ప్రకారం ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చినది, మనలో నివాసం చేస్తున్నది. ఆమేన్. అంత మాత్రమే కాదు, మనము సజీవమైన దేవుని పత్రికగా, జీవం కలిగిన దేవుని పత్రికగా, మాట్లాడే పత్రికగా, నడిచే పత్రికగా, సజీవమైన క్రీస్తు సువార్త పత్రికగా నిన్ను నన్ను మార్చింది యేసయ్య ఉపదేశం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. అవును ప్రియులారా, దావీదు వరం అడిగాడు. దావీదుకు దేవుని ప్రసన్నతలో కలకాలం దావీదు తోడై ఉన్నది. దావీదు కుమారుడుగా ప్రభువు చేసుకొచ్చాడు, మనల్ని దేవుని ఆలయంగా మార్చాడు. దావీదు అంటున్నాడు, దేవాలయ ఉపదేశం నాకు వరం అంటున్నాడు. ప్రియులారా ఆ వరమే ప్రియులారా మనమై క్రీస్తు మనలోనికి రావడం ద్వారా మనం ఒక ఉపదేశముగా, మనం సత్య సువార్త పత్రికగా ప్రభువు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసయ్య ప్రియులారా ఈ లోకంలోనికి రావడం ద్వారా, యేసయ్య మన జీవితాల్లోనికి రావడం ద్వారా మన జీవితాల్లో మొదటిగా రక్షణ అనే భాగ్యం మనకు వచ్చింది. రక్షణే అన్ని వరాల కంటే గొప్ప వరం. రక్షణే గొప్ప వరం. రక్షణ అంటే ప్రభు బిడ్డలం కావడం, ప్రభు వారసులుగా, వారసురాలుగా, ఆయన తోటి జత పరివారిగా, ఆయన రాజ్య వ్యాప్తికి పాలివారస్తులుగా నిన్ను మనందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గొప్ప వరం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనకి ఆత్మ వరాలు ఇచ్చాడు ప్రభు. 9 వరాలు ప్రియులారా. ఆత్మ ఫలం ఇచ్చాడు, 9 ఫలాలు ప్రియులారా. బైబిల్లో మరి 9-12 పరిచర్యలు ఉన్నాయి. పరిచర్యలు ఇచ్చాడు ప్రభు. ఇలాగూ ప్రభు వరముల చేత, ఫలముల చేత, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చేత, భూ సంబంధమైన ప్రతి దీవెనను అనుగ్రహించి ప్రభు ఏం చేస్తున్నాడయ్యా అంటే మన ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ చెప్పసఖ్యము కాని ప్రభు అయిన క్రీస్తు, ఆ చెప్పసఖ్యము కాని వరమైన క్రీస్తు మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి రావడం ద్వారా ప్రియులారా మనం ఏం చేశాడయ్యా అంటే ప్రభు మన జీవితాన్ని ఒక కృపావరముగా, ఒక
రక్షణ వరముగా, ప్రియుల ప్రభు కొరకు ఆత్మను రక్షించే ఒక కాపరత్వం అనే వరముగా ప్రభు మనల్ని చేసుకున్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియమైన అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, మరి కొలసి మరి ప్రియుల 1:17 చూస్తే అక్కడ అంటుంది, నీలో నివసిస్తున్న క్రీస్తు నీ మహిమ నిరీక్షణై ఉన్నాడు. ప్రియుల మనలో నివాసం చేస్తున్నాడు ప్రభు. ఆయన మన మహిమకు, ఆయన మన ఘనతకు, ఆయన ప్రియుల మన జీవానికి ఏమై ఉన్నాడు అంటే ప్రియుల ఆధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసానికి ఆధారం ప్రభువే. ప్రియుల మన రక్షణకు ఆధారం ప్రభువే. మన కుటుంబానికి ఆధారం ప్రభువే. ప్రియుల మన సేవకు ఆధారం ప్రభువే. మన జీవానికి ప్రియుల నిత్య జీవానికి ఆధారం ప్రభువేనండి. ఆ ప్రభువే ప్రియుల మనకు జీవాధారమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఉదయకాలం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభా, ఈ క్రిస్మస్ శుభదినాల్లో ఉన్నాం. మరి ఈ శుభదినాలు అయిన తర్వాత నీ దైవ సేవకులమైన మేము, నీ బిడ్డలమైన మేము, మా సంఘాలతో సమాజంతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరంలో ప్రభువా, మీరు మా బ్రతుకులు ఫాస్ట్ ఫెలోషిప్ దైవ జనాంగం కొరకు, అయా నీ సంఘమైన మా అందరి కొరకు, నీ బిడ్డలమైన మా కొరకు మీరు ఏ కార్యం చేయబోతున్నారు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి నాకు తెలియజేయండి అని నేను దేవుని సన్నిధిలో ఉదయకాలం ప్రియుల 4 లేచి దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు మన దైవ జనాంగమైన మన కొరకు, ప్రియుల దేవుని ప్రజలైన మన కొరకు, దేవుని సంఘాన్ని వెళ్తున్న దైవ సేవకులమైన మన కొరకు దేవుడు ప్రవచన వాక్యం నా ఆత్మలో నుండి వినిపించిందని, ఇన్నర్ వాయిస్ విన్నాను, పరిశుద్ధాత్మని స్వరం విన్నాను. ఇది ఒక ప్రాఫెసీ. ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తాడు. ఏంటి ఆ మాట అంటే ప్రియులారా, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12-13 వచనాల్లో ప్రియులారా ఈ వాగ్దానం అమోఘమైన మాట. సేవకులమైన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి 2021వ సంవత్సరం జరగబోతున్న అనుభవం అండి ఇది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉంటుంది కదా, యెహోవా మీ ముందర నడుచును. అవునండి. మరి 2020వ సంవత్సరం అంతా ప్రియులారా ఎన్నో శ్రమ పొందాం, ఎన్నో పోరాటాలు అనుభవించాం. ప్రియులారా, ఎన్నో పోరాటాలు, శ్రమలు, శోధనలు, మరి వ్యాధి బాధలతో మనం పోరాడాం. దైవ సేవకులమైన మన ఆత్మీయులు ఎంతో మంది మరి కరోనా గురైనప్పుడు మనం ఎంతో వేదనతో ప్రార్థించిన అనుభవాలు కూడా ఉన్నాయి. చాలా మంది దైవ సేవకులకు, దేవుని ప్రజలకు 2000 కొత్త సంవత్సరం 2020 ఎలా ఉండబోతుందన్న ఒక ప్రశ్న కూడా ఉన్నది. ఆ ప్రశ్నకి జవాబు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఇది, యెహోవా మీ ముందర నడుచును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియ బిడ్డలారా, రక్షణ పొందిన మనకు ఇంతకాలం దేవుడు సహాయం చేశాడు, ఎబెనేజర్గా ఉన్నాడు. ఈ 2020 సంవత్సరం అంతా ఇమ్మానుయేలుగా ఉన్నాడు. 2021 సంవత్సరంలో ప్రభు నీ ముందర నడవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా నీ ముందర నడవబోతున్నాడు. నీకున్న అడ్డులు, ఆటంకాలు, అవరోధాలన్నీ కూడా నా ప్రభు సరళం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, అక్కడ అంటుంది లేఖనం, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావలి కాయును. ఆమేన్. ప్రియులారా, యెహోవా నీ ముందర నడుస్తుండగా ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన దివ్యమైన వెలుగు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంఘాన్ని, నీ సహవాసాన్ని, సార్వత్రిక సంఘాన్ని ప్రభు యొక్క మహిమ ఆవరించి నడిపించబోతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. 2020 సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుని మహిమ నిన్ను కమ్ముకొని, నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని కమ్ముకొని నడిపించబోతుంది. ప్రభువే, సర్వశక్తిమంతుడైన ఆ యెహోవాయే
మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఈ వాక్య భాగం చదివారు, ఆ క్రింద స్పష్టంగా సేవకుడు అనే మాట వాడబడిందండి. ఆ క్రింద ఈ మాట ఉన్నదని ఎప్పుడో చదివాను, గుర్తు కూడా లేదు. ప్రభు చెప్పిన తర్వాత ఆ వాక్యం, ఆ లేఖను తెరిచి చూసినప్పుడు స్పష్టంగా ప్రభు మన కొరకే మాట్లాడుతున్నాడని మరోసారి నా హృదయం నాకు చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆ మాట అంటే, నా సేవకుడు హెచ్చింపబడును. అవును, సేవకుడా 2020 సంవత్సరంలో కొన్ని విషయాలు తగ్గించబడ్డావేమో. నువ్వు ఏ విషయంలో తగ్గించబడ్డావో, ఏ కోణంలో, ఏ పరిస్థితిలో తగ్గించబడ్డావో, అదే పరిస్థితిలో నా యేసయ్యని హెచ్చించబోతున్నాను. ఆమేన్. నువ్వు ఏ విషయంలో అవమానపరచబడ్డావో అక్కడే నువ్వు ఘనత పొందబోతున్నావు. ఏ పరిస్థితిలో నీవు అభివృద్ధి పొందలేకపోయావో అదే పరిస్థితిలో నా యేసయ్య నిన్ను వృద్ధిలోకి తెస్తున్నాడు. ఏ పరిస్థితిలో నీవు వాటిని పాలయ్యావో ఆ వాటిలోని కూడా నా యేసయ్య విజయముగా చేస్తున్నాడు. ఏ విషయంలో అనిశ్చిత స్థితిలో ఉన్నావో ప్రభు నీకు ఆత్మశక్తిని, ఫలాన్ని, వాక్కును మహిమనిచ్చి తన ఆత్మశక్తితో నిన్ను ఆయన అంటున్నాడు కదా, మహాఘనత ఇస్తాడు, అత్యధికమైన ఘనత ఇస్తాడు. ఎందుకంటే ఘనమైన ఆ మహాగణుడైన దేవుని సేవ చేసే ఘనమైన సేవకుడు నీవు. నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను వృద్ధిలోకి తెస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు ప్రభు. అంత మాత్రమే కాదు, నిన్ను ఘనపరుస్తాడు. నా సేవకు నేను హెచ్చిస్తానని ఇది దేవుని మాటగా ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. రాసుకొని ఖచ్చితంగా నెరవేర్చేస్తుంది ఈ మాట. ప్రభు ఆత్మ ద్వారా చెప్తున్నాను, రాసుకోండి. ఖచ్చితంగా సేవకులమైన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘములో దేవదేవుడు ఈ వాక్యాన్ని రుజువు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన మరి ఈ చెప్ప సత్యము కాని వరముగా ప్రభు వచ్చి మనకి ఇచ్చాడంటే గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. గొప్ప గొప్ప ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యేసయ్య నామాన్ని ధరించుకున్నటువంటి క్రైస్తవునిగా జీవం కలిగిన దేవుని సేవకునిగా, దేవుని సేవకురాలుగా ప్రభు సన్నిధిలో జీవించే భాగ్యం ప్రభు మనకి అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను ఒక సందర్భాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సందర్భాన్ని చెప్పి ఇక వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఒక రైతు ఉన్నాడండి. ఆయనకి కొన్ని వేల ఎకరాల భూమి ఉన్నది. ఆయనకి ఎంత ఉందో ఆయనకి తెలియదు. వారు రాజవంశంలో పుట్టినవారు. ఎస్టేట్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంతో ఐశ్వర్యం ఉంది. ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారునికి ఒక ఆశ ఉన్నది. ఏంటి ఆశ అంటే, నేను దేశ సేవ చేయాలి, నేను ఒక ఆర్మీ కమాండర్గా ఉండాలి అని ఆశ. తండ్రి గారు బాగా చదివించారు, గొప్పవాడయ్యాడు. ప్రియులరా, గొప్పవాడయ్యాడు. అతని ఆశ తన తండ్రితో చెప్పారు. చెప్తే ఒక్కగానొక్క కుమారుడు కనుక తండ్రి మనసు ఆ బిడ్డను దేశ సైన్యంలో, దేశ సేవ కొరకు, సైన్యం కొరకు పంపడానికి ఆ తండ్రికి మనసు రాలేదు. కుమారుడు బాధపడటంతో ప్రియుల కుమారుని బాధను చూడలేక కుమారుని ఆశ చెప్పున ఆర్మీకి పంపాడు. కమాండర్ అయ్యాడు. ఆర్మీ కమాండర్ అయ్యాడు. ప్రియుల ఆర్మీ కమాండర్ అయి కొన్ని వందల బలగాలను అతను నడిపిస్తున్నాడు. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటయ్యా అంటే, పొరుగు దేశానికి మన దేశానికి మధ్య పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కమాండర్ గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇస్తున్నాడు. ఆ యొక్క జవాన్లకి, ఆ సైనికులకి చక్కగా నడిపిస్తున్నాడు. వారు పోరాడుతూ ఉన్నారు. శత్రువులు ప్రియులకు యుక్తితో వచ్చి తోటాలు పేర్చారు. తన బెటాలియన్లో అనేక మంది కూలిపోయారు. ఇది చూడలేనటువంటి కమాండర్ తానే ఎక్కి పార్టీలను పట్టుకొని యుద్ధ బరిలోకి దిగాడు. యుద్ధం చేస్తా ఉన్నాడు. తన యొక్క సామర్థ్యంతో
తన జ్ఞానంతో తన శత్రువులందరినీ కూల్చేశాడు. అయితే ప్రియులారా, శత్రువు ఊరుకోలేదు. శత్రువు కూడా దొంగచాటుగా కొన్ని తోటాలు పేర్చాడు. ఆ బుల్లెట్ డైరెక్ట్ ఆయన గుండెలోకి వచ్చి చుచ్చుకుపోయాయి. అలాగే కూలిపోయాడు. అలాగే ప్రాణం విడిచిపెట్టాడు. దేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రాణం పెట్టిన ఒక రాజకుమారునిగా, ఒక గొప్ప ఐశ్వర్యవంతునిగా, శ్రీమంతునిగా, ఒక భారతదేశ కమాండర్గా ఒక గొప్ప గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నాడు. అయితే ప్రియులారా, తండ్రి గారు విస్తారమైన ఐశ్వర్యం, ఎంత ఐశ్వర్యం ఉందో ఆయనకి తెలియదు. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఆయన. రాజవంశం వచ్చాడు కనుక ఎన్నో పురాతన రాజవస్తువులు ఉన్నాయి, వజ్రవైడూర్యాలు, ఆ యొక్క యుద్ధ ఆయుధాలు ఉన్నాయి వారి దగ్గర. ఆ తండ్రి గారు కూడా వారి ఆయుష్కాలమైన తర్వాత వారు కూడా ఇవ్వడానికి కాలం చేశారు. ఇక ఆ ప్రాపర్టీ, ఆస్తి, ఐశ్వర్యం ఎవరిదైతుంది? ప్రభుత్వం దగ్గర, గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ వచ్చి ప్రియులగా ఆ యొక్క ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఆ ఎస్టేట్ ని స్వాధీనం చేసుకోవాలని వారు వచ్చి ప్రియులగా మరి ఆ వేలం పాట వేస్తున్నారు. అక్కడ జడ్జి గారు వచ్చి వేలం పాట వేస్తున్నారు. ప్రియులగా ఆ వేలం పాటలో ఆ తండ్రి గారు తన కాలాన్ని ముగిస్తూ, తన యాత్ర ముగిస్తూ ఒక అగ్రిమెంట్ చేశారు. ఏంటి అగ్రిమెంట్ అంటే, మొదటిగా నా ఆస్తి స్వాధీనం చేసుకోవాలంటే నా కుమారుని ఫోటో, ఆ ప్రేమ్ వేలం పాట వేయాలి అని చెప్పారు. అలాగే పిల్లలు వేలం పాట వేస్తున్నాడు. ఆ ఫోటో చూస్తే ఆ ఫోటోకి సురూపం లేదు, సొగసు లేదు, పిల్లల రూపం లేదు. ఆ యొక్క ఎంతో కాలమైందేమో ఆ చెదల పట్టి చిరిగిపోయి ప్రియ రూపం లేని కనిపిస్తుంది. ఆ యొక్క వేలం పాట వేసే ఆ యొక్క బంట్రోతు ఈ ఫోటో విలువ 100 రూపాయలు అన్నాడు. ప్రియ ఎవరు కలకలేదు. అందరూ వస్త్రాలు చూస్తున్నారు, వైడూర్యాలు చూస్తున్నారు, పొలాలు చూస్తున్నారు, పురాతన వస్తువులు స్వాధీనం చేసుకోవాలని వచ్చారు. అయితే ప్రియులారా, ఆ ఫోటోని ఎవరు చూడటం లేదు. రాజకుమారుని యొక్క స్వరూపాన్ని ఎవరు చూడటం లేదు. తన కుమారుని యొక్క ప్రియులారా ఆ రూపాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆ కుమారుని యొక్క ఫోటోను, ఆయన ప్రతిరూపాన్ని తమ ఇంట ఉంచుకోవాలని ఎవరు ఆశపడటం లేదు. గమనించండి. ఒకటోసారి 100 రూపాయలు అన్నాడు, ఎవరు రాలా. రెండోసారి 100 రూపాయలు అన్నాడు, ఎవరు పలకలేదు. మూడోసారి 100 రూపాయలు అన్నాడు. అనేటప్పటికి పాపం ఆ తోటమాలి ఆ రాజకుమారి యొక్క ఆ యొక్క రాజకుమారుని పెంచినటువంటి ప్రియుల ప్రేమ ఉన్నది కనుక, అభిమానం ఉన్నది కనుక, ఆ కుమారుని ఆప్యాయత ఉన్నది కనుక, నా యజమాని నాకు ఎంతో మేలు చేశాడు, నన్ను ఐశ్వర్యవంతునిగా చేశాడు, రాజకుమారుని ఎంతో ప్రేమించాడు, ఈ ఫోటో అన్నా నేను పట్టుకుని వెళ్దామని చెప్పి ఆశతో తన జోబులు కడిగితే ప్రియులారా 100 రూపాయలు. అయ్యా ఆ ఫోటో నాకు ఇస్తారని చెప్పి ఆ 100 రూపాయలు చేతిలో పెట్టారు. ప్రియులారా ఆ ఫోటో తీసి ఆయన చేతిలో పెట్టుకుంటుండగా ఆ ఫోటో నుండి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పడ్డది కింద. ఏంటయ్యా అంటే, నా కుమారుని ఫోటో, నా కుమారుని యొక్క స్వరూపం, నా కుమారుని యొక్క ఫోటో ఎవరు తీసుకుంటారో వారిదే నా సకల ఐశ్వర్యం. దేవునికి మహిమ కలుగును గాక. నేను కలిగి ఉన్న పొలాలు, నేను కలిగి ఉన్న వజ్రవైడూర్యాలు, నేను కలిగి ఉన్న సంపదలు సమస్తం వారివే అని అక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పై తన తండ్రి ఆమోదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దైవ జనాంగమా, ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, దేవుని ప్రజలారా, ప్రభుని ప్రేమించే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ శుభ దినాల్లో లోకరక్షకుడు యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అయితే ఆయన రూపాన్ని మనం కలిగి ఉండాలి, ఆయన పోలికను మనం కలిగి ఉండాలి, ఆయన ఆత్మను మనం కలిగి ఉండాలి, రక్షణ పొందుకున్న వారమై ఉండాలి, రక్షణ స్వార్థను ప్రకటించే వారమై ఉండాలి. ఆ యేసును మన గుండెల్లో, మన హృదయంలో
జీవితంలో కలిగి ఉండాలి. ప్రియులారా, 99 మంది వచ్చారు. ఎందుకంటే పొలాల కొరకు కొందరు వచ్చారు, ఐశ్వర్యం కొరకు కొందరు వచ్చారు, వజ్రవైడూర్యాల కొరకు కొందరు వచ్చారు, ప్రియులారా పురాతన వస్తువుల కొరకు కొందరు వచ్చారు. ఒకరైతే ముందుకు వచ్చారు, ఎవరి కొరకైతే ఆ యజమాని కుమారుడు నాకు కావాలి, నా యజమాని కుమారుడు నాకు కావాలి, రాజకుమారుడు నాకు కావాలి, ఈ దైవ కుమారుడు ప్రభువు యేసు నాకు కావాలని చెప్పి బిడా నీ హృదయంలో ఆయన కలిగి ఉంటే నీ జీవితం చెప్పనసఖ్యము కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పౌలు మాట్లాడాడు కొలస్సీ 2:3, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదల ఖని అయిన క్రీస్తు. బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యం, ఆత్మీయత, పరలోక మహిమంతా కూడా, పరలోక ఐశ్వర్యం అంతా, పరలోక ప్రభావం అంతా కూడా పిల్లరా ఎవరిలో ప్యాకేజ్ అవుతాయి అంటే ప్రభువైన యేసులోనే ప్యాకేజ్ అయింది. తండ్రి అయిన దేవుడు పిల్లరా ఆ కుమారుడైన యేసులోనే పరలోక మహిమంతా కూడా ప్యాక్ చేశాడు. భూలోకములో నీకు నాకు కావలసిన సమస్తము కూడా ఆ యేసులోనే ప్యాకేజ్ చేసి పరలోకము నుండి భూలోకానికి పంపిన పిల్లరా ఈ క్రిస్మస్ పిల్లరా చెప్పసఖ్యము కాని బహుమానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యేసు నాలో ఉండగా, ఆ యేసు నీలో ఉండగా మన జీవితాలు, మన కుటుంబాలు, సంఘం, సహవాసం పిల్లల చెప్పసఖ్యము కాని వరముగా ప్రభు మారుస్తున్నాడు. అటు చెప్పసఖ్యము కాని వరముగా దేవుని బిడ్డలారా, దైవజనులారా, ప్రభు సన్నిధిలో మనమందరం జీవించి ప్రభు కొరకు ఫలించి ప్రభు రాజ్యాన్ని కట్టుదుము గాక. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనందరి బ్రతుకులో దీవించి ఆశీర్వదించును గాక.